అందరికీ నమస్కారం. క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సంక్రాంతి నోములప్పుడు ఎలా నోముకోవాలో చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి నోముకోవాలి అని అంటే ఎలా నోముకోవాలో, ఏమేమి పెట్టుకోవాలి అంటే బేసికల్గా ప్రతి ఇయర్ కొన్ని కంపల్సరీ నోముకుంటాం కదా, అవి ఏం పెట్టుకోవాలనేది ఐడియా ఉండదు. సో నేను అది ఏమేమి కంపల్సరీ నోముకోవాలి అనేది చెప్తున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నోముకున్న నోముల వీడియో. జస్ట్ నేను అన్నీ చూపిస్తున్నాను. మనం జనరల్గా దేవుని పూజ గది ఉంటుంది కదా, అక్కడ నోముకుంటాం కదా. అక్కడ నోముకున్నప్పుడు మనం దేవుని గదిలో ఆల్రెడీ దీపాలు పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ సపరేట్గా దీపాలు పెట్టుకోవడం అవసరం లేదు. ఒకవేళ మీరు అక్కడ దేవుని గదిలో కాకుండా బయట ఎక్కడైనా, అంటే చాలా నోములు ఉంటే బయట పెట్టుకుంటాం కదా మనం, అలా పెట్టుకొని నోముకున్నప్పుడు మాత్రం అక్కడ ఒక అమ్మవారి ఫోటో కానీ ఏదైనా విగ్రహం కానీ అలా ఉంటే పెట్టుకొని దానికి దీపాలు పెట్టేసుకొని అక్కడ అన్ని నోములు సెట్ చేసేసుకొని నోముకోండి. లేదా దేవుని గదిలోనే నోముకుంటా అంటే దేవుని పూజ గది దగ్గర నోముకుంటే పర్లేదు, అలా నోముకోండి. మనం కంపల్సరీ నోముకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పసుపు కుంకుమ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఏం చేశానంటే చిన్న గిన్నెలు తీసుకున్నాను పసుపు కుంకుమ. పక్కన పసుపు కుంకుమ ప్యాకెట్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడు ప్యాకెట్స్ ఇస్తే నాకు ఈజీగా ఉంటుంది మనకి ఇవ్వడానికి, నోములలో వేయడానికి అని నేను ఆ ప్యాకెట్స్ పెట్టుకొని నోముకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 5వ పటువ నోము అంటారు. 5 చెంబులు కానీ 5 ఇలా గురుగులు కానీ తీసుకొని దానికి పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకొని లోపల ఒక రేగుపండు, చెరుకుగడ్డ, జీడిపండు, కొన్ని బియ్యం, ఇంకా కొందరి వంతెన తీరు డిఫరెంట్గా ఉంటాయి లోపల వేసుకునేది, అవి వేసుకొని మూత పెట్టేసుకొని పైన కూడా మూతకు కూడా బొట్లు పెట్టుకొని ఒక పువ్వు పెట్టేసుకొని ఇలా దాని ముందు కూడా గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నానబియ్యం అంటే బియ్యంలో మనం రేగుపండ్లు, జీడిపండ్లు, చెరుకుగడ, నల్ల పూసలు, కొన్ని కూరగాయలు, దోసకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, వంకాయ కానీ, ఇలా కూరగాయలు అన్నీ వేసుకొని పెట్టుకొని నోముకోవాలి. ఇది కంపల్సరీ, ప్రతి ఇయర్ నోముకోవాల్సింది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నూల ముద్దలు 13, ఇంకా నూలతోటి చేసిన గౌరమ్మ, ఇవి కూడా కంపల్సరీ నోముకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రతి ఇయర్ కంపల్సరీ నోముకోవాలి. కొందరు ఈ మధ్య ధనము ధాన్యము అని కూడా నోముకుంటున్నారు, అది నేను నోముకోలేదు. సో ఇవన్నీ కంపల్సరీగా నోముకోవాలి. ఇవన్నిటికీ సపరేట్గా ఒక్కొక్క గౌరమ్మని పెట్టుకోవాలి. గౌరమ్మ ఒకటి అంటే తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ కలిపి ఒక గౌరమ్మ అన్నట్టు. అలా 2 తమలపాకుల మీద ఈ 2 గౌరమ్మలు పెట్టుకొని ప్రతి నోము దగ్గర అలా పెట్టుకోవాలి. మీకు కనిపిస్తున్నాయి కదా తమలపాకులు, ప్రతి నోము దగ్గర నేను పెట్టాను. అలా 2 తమలపాకులు పెట్టుకొని దాని తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ చేసుకొని వస్త్రజంజం వేసి ఒక పువ్వు పెట్టాలి, పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెట్టుకోవాలి. అలా ప్రతి నోము దగ్గర పెట్టుకొని మనం నోముకోవాలి. నోముకునేటప్పుడు మన కొంగు చివరన పసుపు కుంకుమ 13 బొట్లు పెట్టుకోవాలి. పసుపు కుంకుమ కలిపి 13 సార్లు కొంగు చివరన పెట్టుకొని ఆ కొంగు పట్టుకొని గౌరమ్మకి చూపిస్తూ ఆ నోముని గౌరమ్మకి చూపించాలి, మనం చూయించుకోవాలి. అలా చూపిస్తూ 13 సార్లు నోముకోవాలి. అలా ఒక్కొక్క నోము దగ్గర 13 సార్లు నోముకోవాలి. ఆ అక్షంతులు, పూలు పట్టుకున్నవి ఆ గౌరమ్మ మీద వేయాలి. మొత్తం అన్ని నోములు నోముకున్న తర్వాత మనము మళ్ళీ అక్షంతులు, పూలు తీసుకొని ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ ఆ పూలు, అక్షంతులు దేవుని దగ్గర పెట్టిన గౌరమ్మ మీద వేసేసి దండం పెట్టుకోవాలి. ఇది సంక్రాంతి నోములు నోముకునే విధానము. అందరికీ ఒకే పద్ధతి ఉండకపోవచ్చు, దాదాపుగా అందరూ మాత్రం ఇలాగే నోముకుంటారు. అంటే మేము ఎలా నోముకుంటామో నేను ఆ విధానము మీకు ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని నోముల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.